నువ్వు దింపుతావా? చూడతాముడు బండిలో పెట్రోల్ నా ఒక్కరి మందే ఉంది. సారీ ఇంత ముందుకేమో బిచ్చగాళ్ళు ఉండేటోళ్ళు, ఇప్పుడేమో పైసలు పెట్రోల్ అనుకుంటున్నారు. అదే అన్న లిఫ్ట్ అయినా అన్న, అదే లిఫ్ట్ అన్న అన్న లిఫ్ట్ అన్న బండి అయిపోయినా. చూడు తమ్ముడు, పెట్రోల్ అసలు దొరకట్లేదు. నువ్వు పెట్రోల్ కొట్టిస్తాను చెప్పు, లిఫ్ట్ ఇస్తా. అన్న మంత్ శాలరీ పడలేదు అన్న. అరే 2 సంవత్సరాలు మా పరిస్థితి అంతే ఉంది, ఎవరు చెప్పుకుంటాం. మందు తాగడానికి పైసలు ఉంటాయి ఎదవాళ్ళ దగ్గర, బండిలో పెట్రోల్ కొట్టించడానికి పైసలు ఉండవు. కర్మరా బాబు. అన్న 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 జర బండి ఆగిపోయింది, పెట్రోల్ లేదు, జర్ర పెట్రోల్ పంప్ వరకు లిఫ్ట్ అన్న. అరే బండి కింద పడతా ఏం తమ్ముడు నువ్వు? కొద్దిగా పెట్రోల్ పంప్ వరకే అన్న, జర బండి అయిపోయింది అన్న ప్లీజ్. చూడు తమ్ముడు, పొద్దున నేను పెట్రోల్ కొట్టించిన, అది నా ఒక్కరి మందమే కొట్టించిన. ఇప్పుడు నువ్వు ఎత్తే ఇక పెట్రోల్ పంప్ కాదు, ఇంటికి కూడా రాదు నా బండి. అన్న ఈ పెట్రోల్ పంప్ వరకే అన్న, పెట్రోల్ పంప్ ఏడుంది? సరే గిరినే దగ్గరనే ఉంది చూడు. నువ్వు ఎక్కినంత మందం కూడా కొట్టియాలి నాకు. సరే అన్న. అన్న జర్ర ఎక్కువ. ఇంత ముందుకేమో పెట్రోల్ డబ్బులు ఆడుకుంటోళ్ళు, ఇప్పుడేమో పెట్రోల్ ఆడుకుంటోళ్ళు. దగ్గరనే అన్న. ఏమైందన్నా? ఇందాకనే చెప్పిన కదా ఇలా పెట్రోల్ లేదురా బాబు, నా ఒక్కరికి వస్తుందని చెప్పేసి వద్దురా అంటుండే ఎక్కినావు. కదా దిక్కనే ఉంది పెట్రోల్ పంప్, ఎక్కువ. మంచిగా పెట్రోల్ అడిగినప్పుడు లేదంత, ఇప్పుడేందా నామూసే. ఎంత దూరం అన్న? 2 కిలోమీటర్లకు కిలోమీటర్ల వరకు దొబ్బుకొని వచ్చినావు. ఇక్కడ ఉంది ఎంత దూరం అన్న? పక్కన వచ్చిన తమ్ముడు. ఎంత దూరం అన్న? 3 కిలోమీటర్లు దొబ్బిచ్చినావు. వచ్చిన చూడు, 3 కిలోమీటర్ల వరకు దొబ్బిస్తే అన్న. 180 ఫోన్ పే. పొట్టిగా వచ్చినాగా చూపించిన ఎంతసేపు. ఫోన్ పే చేస్తున్నా. కొట్టు తక్కువ కొట్టేసింది తమ్ముడు. ఓకేనా? వచ్చింది. మంచి బక్రా దొరికింది నాకు ఈరోజు. తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు. రేపు కూడా అక్కడనే ఉంటావా? వీడు పెట్రోల్ కొట్టించిండు, పారిపోయిండు. 3 కిలోమీటర్లు దొబ్బించిండు ఒకటేసారి. నేను దొబ్బుకొచ్చినా, నా బండి నేను దొబ్బుకొచ్చినా అయిపోతుండే కదా. చెట్ ఇంత బకరానైనా